అకాడమిక్ ఎక్సలెన్స్ 100% రిజల్ట్స్ కోసం స్ట్రైవ్ చేస్తూ సూపర్ సక్సెస్ఫుల్ గా వెళ్తుంది ఆల్వింగ్స్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ. సో మనకు ఆల్వింగ్స్ లో ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఎంపీసీ ఉంటుంది మేడం, ఐఐటి కోచింగ్, నీట్ బైపీసీ కూడా ఉంటుంది మేడం. ఎంపీసీ గ్రూప్లో వచ్చేసి లాస్ట్లో ఒక 3 NITs ఒక ఐఐటి ఉంది. రీసెంట్గా NIT వరంగల్ నుంచి మా స్టూడెంట్ రుషీంద్ర అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను ఇస్రోకి కూడా సెలెక్ట్ అయ్యాడు. స్ట్రెంత్ వైజ్ చూసుకుంటే చాలా లిమిటెడ్ స్ట్రెంతే ఉంది, ఓన్లీ 40 members నే తీసుకున్నారు నీట్ రిలేటెడ్ గా. దాంట్లో 15 members కి కూడా ర్యాంక్స్ వచ్చాయి అని చెప్పి 100% నా దగ్గర ఉన్న ప్రతి స్టూడెంట్ డాక్టర్, ఇంజనీర్ కావాలని నేను ఫోకస్ చేస్తున్నాను. కానీ నాకేంటంటే చిన్నప్పుడు నేను డాక్టర్ కాలే కదా, చాలా మందిని డాక్టర్లు చేయాలి, కుదిరితే ఐఐటియన్స్ చేయాలి అని చెప్పేసి ఆ డ్రీమ్ ఉండబట్టి ఇది పెట్టాను. సో మీ దగ్గర ఆల్రెడీ చదువుకున్న స్టూడెంట్స్ ఇస్రోకి ఇంటర్న్షిప్ కి సెలెక్ట్ అవ్వడం, అంటే ఎయిమ్స్ లో చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా. ఈసారి మేడం నేను చెప్పాను కానీ ఆల్ ఇండియా ర్యాంక్ అయితే సరిపడబోతుంది. సో ఈ ఇయర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇయర్ 20+ వస్తాయి కానీ తగ్గవు మేడం. సో ఎలా టీచ్ చేస్తారు ఓవరాల్ గా, అంటే సబ్జెక్ట్ వైజ్ చూస్తే? ఫ్రెండ్లీ మేనర్లో ఉంటారు, ఎన్నిసార్లు డౌట్ అడిగినా చిరాకు పడకుండా, లైక్ కూల్గా పర్సనల్ కేర్తో చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ that I will become a doctor. Okay. In first attempt. ఆల్వింగ్స్ కాలేజ్ స్టడీస్, ఫుడ్ గురించి అయినా అంతా మంచిగా ఉంటుంది, ఫ్యాకల్టీ కూడా మంచిగా ఉంటుంది. ఇది ఆస్ట్రేలియా నుండి వచ్చారనమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్లో కొంచెం బిహైండ్ ఉండే, సో ఇక్కడికి వచ్చాక సార్ ప్లాన్ ఇచ్చారు. ఫ్యాకల్టీ చాలా బాగున్నారు, స్టడీస్ అయితే చాలా బాగుంది. కెమిస్ట్రీ అయితే నాకు అసలు ఏం రాదు, బేసిక్స్ నుంచి అసలు ఏం రాదు, ఫుల్ జీరో. కానీ ఇక్కడికి వచ్చాక యాసిన్ సార్ హెల్ప్ వల్ల ఆర్గానిక్ నేర్చుకున్నాను, ఫిజికల్ నేర్చుకున్నాను. సో ఇంటర్ వేరే దగ్గర చేసి వచ్చావు కదా, ఇక్కడ నీట్కి వచ్చావు, అక్కడ లేనిదేంటి ఇక్కడ ఉన్నదేంటి? అక్కడ ఎక్కువ స్ట్రెస్ చేస్తారు, అంటే సరిగ్గా సబ్జెక్ట్ చెప్తారు. ఇక్కడ మంచి సబ్జెక్ట్ చెప్తారు, మంచి ఫ్యాకల్టీ ఉంది. స్టూడెంట్స్ కి టీచ్ చేయడం అంటే జస్ట్ సబ్జెక్ట్ చెప్పడం కాదు, వాళ్ళ ఫ్యూచర్ ని షేప్ చేయడం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రజెంట్ మనము ఆల్వింగ్స్ ఐఐటి అండ్ నీట్ అకాడమీలో ఉన్నాము. అయితే మీ పిల్లలు ఫ్యూచర్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ కావాలి అంటే ఇక్కడికి రావాల్సిందే. ఎందుకు అంటే ఫుల్ ఫోకస్డ్ గా లిమిటెడ్ స్ట్రెంత్ తో మాక్సిమం ఎఫర్ట్స్ పెడుతూ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ చైర్మన్ కానీ చాలా కష్టపడుతున్నారు. అండ్ 100% రిజల్ట్స్ కోసం, అకాడమిక్ ఎక్సలెన్స్ కోసం, స్టూడెంట్ సక్సెస్ రేట్ మాక్సిమం చేయడం కోసం వీళ్ళు స్ట్రైవ్ చేస్తున్నారు. బట్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఎలా ఉంది ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, అండ్ ఐఐటి కానీ నీట్ కానీ ఫేస్ చేయాలి అంటే ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఫ్యాకల్టీ టీచింగ్ ఎలా ఉంది, అండ్ ఓవరాల్ గా ఇక్కడ కరికులం ఎలా ఉంది, అన్ని కూడా లెట్స్ ఫైండ్ అవుట్. ఇట్స్ రెసిడెన్షియల్ క్యాంపస్. సో మొత్తం అంతా తిరిగేసి విల్ జస్ట్ ఎక్స్ప్లోర్, స్టూడెంట్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ ఇన్. అకాడమిక్ ఎక్సలెన్స్ 100% రిజల్ట్స్ కోసం స్ట్రైవ్ చేస్తూ సూపర్ సక్సెస్ఫుల్ గా వెళ్తుంది ఆల్వింగ్స్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఫ్యాకల్టీ టీచింగ్ తో పాటు ఈయన ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంది అన్న మాటలను తెలుసుకుందాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు చైర్మన్ ఆఫ్ ఆల్వింగ్స్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ సయ్యద్ యాసిన్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్ స్టార్ట్ చేసి 6 years అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్సెస్ గురించి మాట్లాడదాం. సో మనకు ఆల్వింగ్స్ లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఎంపీసీ ఉంటుంది మేడం, ఐఐటి కోచింగ్, నీట్ బైపీసీ కూడా ఉంటుంది మేడం. సో దానికి తగ్గ ఫౌండేషన్ లెవెల్ నుండి ప్రతిదీ టీచ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి ఎంపీసీ గ్రూప్లో వచ్చేసి లాస్ట్లో ఒక 3 NITs ఒక ఐఐటి ఉంది. రీసెంట్గా NIT వరంగల్ నుంచి మా స్టూడెంట్ రుషీంద్ర అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను ఇస్రోకి కూడా సెలెక్ట్ అయ్యాడు మేడం. అంత మంచిగా ఉన్నది ఎంపీసీ. అండ్ నీట్ కూడా ఫుల్ ఫోకస్ చేస్తాం. రైట్ సార్. ఓకే. సో ఏంటంటే ఎంపీసీ గ్రూప్ లో ఇప్పుడు మా సొంత పాప కూడా ఎక్కడ వేయకుండా నేనే చదివించుకోవాలనుకుంటున్నాను. ఓకే. సో ఆమె ఫుల్ ఎఫర్ట్స్ పెడతా అని చెప్పింది, ప్రామిస్ కూడా చేసింది. ఈసారి నా ప్రకారం అయితే అమ్మాయి మంచి ర్యాంక్ ఇస్తుంది అని అనుకుంటున్నాను. సెకండ్ ఇయర్ ఎంపీసీ నుంచి ఫస్ట్ ఇయర్. రైట్ సార్. సో మనకి ఇక్కడ కోర్సెస్ అయితే ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి సబ్జెక్ట్ వైజ్ ప్రతిదీ కూడా ఫుల్ ఫోకస్డ్ గా చేస్తున్నారు కదా. అయితే మనకు స్ట్రెంత్ వైజ్ చూసుకుంటే చాలా లిమిటెడ్ స్ట్రెంతే ఉంది, ఓన్లీ 40 members నే తీసుకున్నారు నీట్ రిలేటెడ్ గా. దాంట్లో 15 members కి కూడా ర్యాంక్స్ వచ్చాయి అని చెప్పి. సో ఎలా పాసిబుల్ అయింది ఇది? అంటే ఏం లేదు మేడం, ప్రతి ఒక్కరి మీద పర్సనల్ కేరింగ్ తీసుకొని చేశాను. కాకపోతే ఏంటంటే ఇది అందరు గ్రేట్ అనుకుంటున్నారు, కానీ నేనైతే గ్రేట్ గా ఫీల్ కావట్లేదు. ఎందుకు అంటే నేను రావడం ఏంటంటే ముంబై నుంచి ఇక్కడికి వచ్చి అల్వింగ్స్ అని పేరు పెట్టింది ఏంటంటే అల్ అంటే అందరికి, వింగ్స్ అంటే రెక్కలు ఇవ్వాలని. సో అందులో ఆ పేరులో మీనింగ్ ఏంటంటే బిలో యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు, కనీసం కోడి ఇంత ఎత్తన్న ఎగురుతుంది కదా మేడం, అంత ఎత్తు కన్నా ఎగరాలి. ఇంకా కొద్దిగా మంచిగా చదివే అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు పావురం అంత ఎత్తుకు ఎగరాలి.
ఇంకా బాగా చదివే వాళ్ళు ఉంటే గద్ద ఎంత ఎత్తుకి ఎగరాలి. ఆ విధంగా ఏంటంటే ఎంత మంచిగా చదివేటోళ్ళకి అంత మంచిగా స్టడీస్ నేను ఇస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను ఫోకస్ చేస్తున్నది మెయిన్ యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ మీదే చాలా ఎక్కువ ఫోకస్ చేస్తాను మేడం. అందువల్ల ఏంటంటే రిజల్ట్ అట్లా పాసిబుల్ అవుతుంది. కాకపోతే రాని మెంబర్స్కి నేను గత 6 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా మేడం, వీళ్ళకి ఎందుకు రావట్లే 100% రిజల్ట్ రావాలని నా ఎయిమ్. యాక్చువల్గా అయితే 100% నా దగ్గర ఉన్న ప్రతి స్టూడెంట్ డాక్టర్, ఇంజనీర్ కావాలని నేను ఫోకస్ చేస్తున్నాను. అక్కడ మెయిన్ ప్రాబ్లం యాడ్ అవుతుందంటే ఈ 6 years నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేశాను మేడం. చాలా అంటే చాలా లోపాలని సరిదిద్దుకుంటూ ఒక్కొక్కటి స్టెప్ పెట్టుకుంటూ వస్తున్నాను. అయితే అందులో జరిగేది ఏంటంటే ముఖ్యంగా కారణాలు ఏముంటాయి అని నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక 3 స్ట్రాటజీస్ ఈసారి 100% రిజల్ట్ రావడానికి ఫాలో అవుతున్నాను. అంటే చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి మేడం. దాంట్లో మెయిన్ కారణం ఏమవుతుందంటే పిల్లవాడు, నేను చెప్తున్నాను నా తరపు నుంచి ఎంతసేపు ఎంబడబడ్డ తర్వాత కూడా రిజల్ట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఫస్ట్ ముఖ్య కారణం ఏంటంటే మేడం, ఈ పిల్లలు లాంగ్ టర్మ్కి వచ్చిన పిల్లలు మెయిన్గా ఏమవుతుందంటే సిలబస్ మొత్తం 2 years సిలబస్ 10 monthsలో కవర్ చేయాలి. మనకు సిలబస్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ డిసెంబర్, జనవరి వరకు కూడా కొద్దిగా ఫిజిక్స్ సిలబస్ వెళ్తుంది. మొత్తం సిలబస్ అయిన తర్వాత వీళ్ళు బయాలజీ ఒక్కటి కొద్దిగా పర్ఫెక్ట్ అవుతున్నారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏంటంటే ఫస్ట్ మంత్ ఉంది మేడం, ఒక 2 chapters అయిపోయినాయి అనుకోండి, ఆ 2 chapters పైన చదువుతున్నారు. సో నేను ఎంబడబడుతున్నాను, చేపిస్తున్నాను, అంత అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే సిలబస్ మొత్తం కంప్లీట్ చేయలేదనుకోండి, మళ్ళీ పిల్లలు కూడా ఫీల్ అవుతారు. వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నా కానీ ఫీల్ అవుతున్నారు. ఆ విధంగా ఏమవుతుందంటే వాళ్ళకి లాస్ట్కి వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేసరికి మెయిన్గా అటు కాకుండా ఇటు కాకుండా అవుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మేడం ఫుల్ పర్ఫెక్ట్ కావట్లేరు అన్నట్టు ఏ సబ్జెక్ట్ కూడా. అందుగురించే ఇది కూడా నాకు ఒక లోపం కనపడ్డది. రెండో లోపం ఏంటంటే స్టూడెంట్ అనే అతను నా నుంచి ఎంతైతే తపన ఉంటుందో అంత తపన పిల్లలకు ఉండట్లేదు. కేవలం ఏంటంటే భయం లేకపోవడం. కాబట్టి ఆ లోపాన్ని సరిదిద్దానికి కూడా ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాను ఈ కమింగ్ ఇయర్. సో ఈ విధంగా జరుగుతుంది. అంటే ఎట్లా అంటే మేడం ఇప్పుడు ఒక్క చేతితో చప్పట్లు రావు. ఇప్పుడు నేను చదువు అని చెప్తే నాకేదో కహానీలు వినిపిస్తున్నారు. ఒక ఎగ్జామ్ అయిపోయింది మేడం, ఎందుకు నాన్న ఇన్ని మార్కులు వచ్చినాయి, నీకు ఏం అర్థం కాలేదు చెప్పు, అర్థం చేపిస్తా, అన్నీ నేను చేస్తున్నాను. కాకుండా ఏంటంటే అక్కడ యాక్టింగ్ అవుతుంది, అక్కడ సీరియస్నెస్ లేదు. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మీరు నా టీచర్, నా స్టూడెంట్, నాకు టీచింగ్ చేయించారు, సరే నేను బుక్ ఇట్లా ముందర పెట్టుకున్నా యాక్టింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయగలుగుతారు మీరు చెప్పండి? అంతే, మీరు చదువుతున్నారని నేను అనుకుంటా. అది మార్కులలో దొరుకుతారు. దొరికినప్పుడు నేను అడిగితే ఏం చెప్తారు మీరు? మళ్ళీ యాక్టింగే. ఏంటి నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, నేను ఎంత చదివినా రావట్లేదు, ఇట్లాంటి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు మేడం నా దగ్గర. నా డ్రీమ్ ఏమో 100% రిజల్ట్ ఇవ్వాలని. అందు గురించి ఏంటంటే కొత్త స్ట్రాటజీస్ పెట్టుకున్నా మేడం. నేను యాక్చువల్గా 6 years నుంచి బిలో యావరేజ్ వాళ్ళని ఫేస్ చేస్తున్నా 6 years నుంచి. అంతకుముందు యాక్చువల్గా నేను ఫేస్ చేయలేదు మేడం, ఎందుకంటే నేను చదివించిన బ్యాచ్లంతా 100 బిలో ర్యాంక్ వచ్చే బ్యాచ్. నేను యాక్చువల్గా ముంబైలో టీచ్ చేశాను. నేను ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పే, చూడండి మీకు శాలరీ కూడా నేను చూపిస్తాను, ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ టీచ్ చేసే నేను 9 years బ్యాక్ ఈ శాలరీ డ్రా చేసిన మేడం. పర్ మంత్కి 2,40,000 ఇంత ఎర్న్ చేస్తూ మీరు అది వదిలేసి ఇక్కడికి వచ్చి, అంటే నిజంగా మీరు అన్నట్టు ఆ తపన తాపత్రయం మీలో కనిపిస్తుంది. ఉన్నది మేడం తపన తాపత్రయం. మా ఫ్రెండ్స్ అందరూ అదే అంటారు. ఇప్పుడు నాతో పాటు ఉన్న కొలీగ్స్ ఆల్మోస్ట్ 6-7 lakhs ప్యాకేజ్లోకి వెళ్ళిపోయారు మేడం. కానీ నాకేంటంటే చిన్నప్పుడు నేను డాక్టర్ కాలే కదా, చాలా మందిని డాక్టర్లు చేయాలి, కుదిరితే ఐఐటిఎన్స్ చేయాలి అని చెప్పేసి ఆ డ్రీమ్ ఉండబట్టి ఇది పెట్టాను. చాలా మంది నాకు ఇచ్చే సజెషన్లు ఏం తెలుసా మేడం, ఎందుకు 100% రిజల్ట్? యాక్చువల్గా మిమ్మల్ని అడిగినా మీరు అదే చెప్తారు. ఏమని చెప్తారంటే ప్రాక్టికల్ గా ఇది పాసిబుల్ అవుతుందా మేడం? 100 members 100 students పాసిబుల్ అవ్వాలి అంటే అవ్వదు. కానీ ఎందుకు కాదు? ఇప్పుడు ఏదైనా మేడం నేను సబ్జెక్టు క్లియర్గా చేస్తున్నా, అంతా చేస్తున్నా, ఎందుకు కాదు అనేదే అదొక్కటి పట్టుదలే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో నేను అనేది ఏంటంటే మేడం, మా ఫ్రెండ్స్ ఇంకా ఏం సజెషన్ ఇస్తారంటే మీరు ఎగ్జామ్ పెట్టి తీసుకోవచ్చు కదా, ఇక మంచి స్టూడెంట్ని తీసుకుంటే నేను యావరేజ్ బిలో యావరేజ్లో ఎటు పోవాలి. నా ఏమే నేను పెట్టుకుంది మామూలు స్టూడెంట్ని కూడా తీర్చిదిద్దే వాళ్ళు జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకుంటారు. కానీ నిజంగా బయట కాలేజెస్ ఇన్స్టిట్యూట్లు చూస్తాం కదా, మంచిగా బాగా మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళని ఏదో వీళ్ళు ట్రైన్ చేసినట్టుగా చూపించుకొని ర్యాంకులు చూపిస్తారు. మీరు ఫోకస్ చేసేది మాత్రం బిలో యావరేజ్ యావరేజ్ మీదే ఫోకస్ చేయాలి. ఇంకొక హైలైట్ ఏంటంటే ఇప్పుడు నేను చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి మేడం, దాంట్లో పేరెంట్స్కి కావచ్చు, స్టూడెంట్కి కావచ్చు, నేను కొన్ని స్ట్రాటజీస్ చెప్తాను ఏం చేయబోతున్నా, ఎట్లా చేయబోతున్నా. సో ఎగ్జామ్ అయితే పెట్టాను మేడం, ఎవరికి ఫస్ట్ థింగ్ చెప్తున్నాను, నా దగ్గరికి ఎవరికి వచ్చినా తీసుకుంటాను. సో ఫస్ట్ నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటంటే ఈ సంవత్సరం నేనే నీట్ ఎగ్జామ్ రాయబోతున్నాను. మీరు రాస్తారా? ఇంట్రెస్టింగ్. ప్రిపేర్ అవ్వబోతున్నా. ఓకే.
సో ఇది ఎందుకు చేయబోతున్నానంటే చెప్పినాను కదా మేడం, ఆ లోపాలన్నిటిని ఎట్లా రికవర్ చేయాలి, ఎట్లా రికవర్ డే అండ్ నైట్ నాకు ఇదే ఉంటుంది మేడం. ఈవెన్ మేడం మా పిల్లలు కూడా నా మీద జెల్సీ ఫీల్ అవుతారు. ఎప్పుడు పిల్లలు అంటావు, ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇట్లా అవుతుంది అని చూపెట్టాలని ఉంది మేడం. సో కమింగ్ అకాడమిక్ ఇయర్ 100% అవుతుంది మేడం. ఎట్లా అవుతుందో నేను చెప్తాను మీకు. దేవుడు దయదల్చాలి, పిల్లలు అట్లాంటి పిల్లలు నాకు దొరకాలి, మీరు కూడా కోరుకోండి దేవుడు. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మేడం, నేను ఎందుకు నీట్ ప్రిపేర్ అవుతున్నా అంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మేడం, మీ తమ్ముడు కావచ్చు లేదా నేనున్నాను, సమ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, పిల్లలు ఒక ఫ్రెండ్స్ 10 మంది ఉన్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీకటి రూమ్ ఉంది. ఇప్పుడు వాళ్ళ పాపని నువ్వు వెళ్ళినా నా రూమ్లో కంటే ఏం చేస్తుంది మేడం? భయపడుతుంది. పోనీ వాళ్ళ ఫ్రెండ్స్ ధైర్యం చేస్తారా? చెయ్యరు. సో ఫస్ట్ నేను తీసుకుంటున్న స్ట్రాటజీ ఇది, వాళ్ళ లోపల ఫస్ట్ భయం పోగొట్టాలి. భయం పోగొట్టాలంటే ఏంది, ఇప్పుడు మీరు పెద్దవారు, ఇప్పుడు నేను చీకటి రూమ్లోకి నేను వెళ్తాను, వెళ్ళినప్పుడు ఏమవుతుంది మేడం, నేను వెళ్ళి నాన్న ఏం లేదు నాన్న చూడు ఇక్కడ ఏం లేదు నేను వచ్చేసాను, మీరు కూడా వచ్చేయచ్చు ధైర్యంగా. సో ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే, నేను చదువుతాను కాబట్టి వాళ్ళకి ఏంది, అచ్చా సార్ చదువుతున్నారు, ఇంత నాది ఆల్మోస్ట్ 30 years అవుతుంది మేడం. 30 yearsలో నేను మొత్తం సబ్జెక్ట్ మర్చిపోయాను, ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ తప్పితే ఏం రాదు. సో అన్ని మర్చిపోయి ఉన్నా కాబట్టి వాళ్ళకంటే కూడా నేను పూరింకా. బట్ మీరు ఇప్పుడు కూడా అదే ట్రై చేస్తున్నారు. అదే మేడం లాస్ట్ ఫైనల్ టచ్ మేడం, ఈసారి మాత్రం దుమ్ము లేవాల్సిందే అని ఉన్నాను. లేపుతాను కూడా ఖచ్చితంగా అవుతుంది. అయితే ఫస్ట్ స్ట్రాటజీలో ఏంటంటే, చీకట్లో నేను వెళ్ళి ఎట్లయితే ఏం లేదు నాన్న అనాలనో ఇప్పుడు నేను చదివి అనాలి. ఇది ఎందుకు వచ్చిందంటే మేడం, నాకు లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు నా దగ్గర ఉన్న లాంగ్ టర్మ్ పిల్లలు మేడం, ఇప్పుడైతే 20+ సీట్స్ వస్తాయి, 100%, 25 దాకా కూడా పోవచ్చు. సో లాస్ట్ మూమెంట్లో పిల్లలు ఈ డైలాగ్ కొట్టింది నాతోటి, ఏమని అంటే, సార్ పేరెంట్స్ మీరు బాగానే అంటారు సార్, మీరు రాస్తే మీకు తెలుస్తుంది, చలో బేట ఈ ఛాలెంజ్ నాకు ఇసిరిరని నేను ఒక నైట్ అయితే ఒక చాప్టర్ కూడా చదివినా మేడం. సరే మీరు అంత సీరియస్ గా తీసుకున్నారా? వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నా. చూద్దాం ఇది కూడా ఎందుకు వద్దు. సో నేను ఒక చాప్టర్ కూడా చదివినా, 150 మార్క్స్ కూడా తెచ్చిన 180కి, ఓన్లీ 1 day చదివి. సో కాబట్టి ఇప్పుడు నేను చదివినా అంటే వాళ్ళు ఎట్లయితే చీకట్లో, నేను రూమ్ చీకట్లో కావచ్చు మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కాకర వస్తుంది, కాలుస్తున్నారు దివాళీకి, చిన్నపిల్లలు భయపడతారు కదా, నేను పట్టుకొని ఏం లేదు నాన్న చూపెట్టొచ్చు. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ధైర్యంగా నేను ఫస్ట్ అందులోకి ఎంటర్ అయ్యి చూడనా నేను చదువుతున్నా, మీకంటే నేను పూర్ స్టూడెంట్, ఎందుకంటే మీకే కొద్దో గొప్ప ఇంటర్లో నాలెడ్జ్ ఉంది, నాకైతే అసలే లేదు. సో ఒక ఆర్గానిక్ వచ్చేమో, ఓకే మీకు ఫిజిక్స్ బయాలజీ కొద్దో గొప్ప బాగానే టచ్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఇది చదివి ఎగ్జామ్ మార్కులు తెచ్చినా అంటే నీకు ఎందుకు పాసిబుల్ కాదు అని చెప్పి వాళ్ళని నేను క్వశ్చన్ చేయగలిగాను అనుకోండి మేడం, ఇంకా వాళ్ళ లోపల మార్పు వస్తుందని నాకు ఆశ. నేను ఇప్పుడు చేయబోయేది అదే. ఇది ఫస్ట్ స్ట్రాటజీ మేడం, వాళ్ళతో పాటు నేను కూర్చొని చదువుతాను, ఫస్ట్ స్ట్రాటజీ. ఇక రెండో స్ట్రాటజీ వచ్చేసరికి, ఒకటి బ్రూస్లీ సిద్ధాంతం ఉంటుంది మేడం, ఐ ఫియర్ నాట్ హూ ప్రాక్టీసెస్ 10,000 kicks once. ఐ ఫియర్ హూ ప్రాక్టీసెస్ 1 kick 10,000 times. అంటే దీని మీనింగ్ అంటే ఏంటంటే మేడం, 10,000 kicks అనేది ఒకేసారి ప్రాక్టీస్ చేస్తుంటే నాకు భయం లేదు అసలు. అదే ఒక్క కిక్ని 10,000 times కనుక ప్రాక్టీస్ చేస్తే వానికి నేను భయపడతాను, ఎందుకంటే ఆ ఒక్క కిక్ నా మీద పడితే నేను డెడ్. ఇక్కడ కూడా నేను ఆ స్ట్రాటజీ రెండోది ఫాలో అవ్వబోతున్నాను. ఏంటంటే మొత్తం చదువు, ఇప్పుడు మనకు ఈగో ఫీలింగ్ వద్దు మేడం, పెద్దవ ఈగో ఫీలింగ్ ఎందుకు మేడం, నాకు మొత్తం సిలబస్ చెప్పలేదు, ఇదంతా అవసరం లేదు. నన్ను అంటే వీళ్ళు బిలో యావరేజ్ మేడం నేను చెప్పేది, మంచిగా చదివేది వేరు, బిలో యావరేజ్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు బిలో యావరేజ్ వాళ్ళకి 100 చాప్టర్లు చెప్పి ఆ 100 చాప్టర్లు ఎటు కాకుండా చేయడం బెటరా? లేదు, ఫస్ట్ ఒక స్టెప్ 500 మార్కులు రావాలంటే ఏం చేయాలి, వాళ్ళకి అవే ఫుల్ ప్రాక్టీస్ చేపించి డిసెంబర్ వరకు రైట్ నేను 500 తెచ్చుకోగలుగుతా సార్ అన్నంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మిగిలిన చాప్టర్ మీద ఫోకస్ చేద్దాం. మనం ఏ స్టూడెంట్ అయితే తక్కువ మార్కులు రావాలనేది అసలు కోరుకోం కదా, ఎంత వీలైతే అంత. ఇప్పుడు మీరున్నారు మేడం, బిర్యానీ ఉంది, నేను ఒక బిర్యానీ ఫస్ట్ తినిపించే స్టెప్ వేస్తున్నా, అది తినేసిరు సార్ నేను ఇంకా తినగలుగుతా అంటే కదా నేను పెట్టాలి. అట్లా కాకుండా 10 పెట్టి నువ్వు తిను అంటే మీరు తినలేస్తారా చెప్పండి. ఇప్పుడు నాకు ఈ 6 సంవత్సరాల్లో కనపడ్డ లోపం అది మేడం మెయిన్గా. ఎందుకంటే నేను ఇంతకుముందు టాప్ బ్యాచ్లకు డీల్ చేసిన కాబట్టి వాళ్ళు ఎట్లుంటారంటే చదువు అంటే పడి సచ్చేటట్టు ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు అయిందంటే చిన్నది హింట్ ఇస్తే చాలు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. ఈ బిలో యావరేజ్ వాళ్ళు అట్లా కాదు మేడం, ఎంబటి ఉండి ధైర్యం చెప్పుకుంటూ ఇక నేను కూడా రాస్తున్నా అని ఈసారి అది ఫాలో అవ్వబోతున్నా మేడం. ఇది రెండో స్ట్రాటజీ. సో కాబట్టి వాళ్ళకి ఫస్ట్ 500 స్టెప్ ఎక్కియాలి,
ఎట్టి పరిస్థితుల్లో ఇంకా టైం ఏమన్నా మిగిలింది, సీట్ అయితే గ్యారంటీ ఉంటుంది కాబట్టి ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నది అంటే అప్పుడు చదివిద్దాం, నేను వద్దనట్లేదు. రైట్. సో దీనికోసం నేను ఏం చేసిన అంటే మేడం 2 batches గా డివైడ్ చేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఏంటంటే మేడం ఉడాన్ ఇంతకు ముందు వరకు ఒకటే బ్యాచ్ మేడం, స్ట్రెంత్ లిమిటెడ్ తీసుకుంటాను. ఫస్ట్ బ్యాచ్ ఏంటంటే ఉడాన్ అని పెట్టుకుంటున్నాను. వీళ్ళకి ఏంటంటే ఫుల్ సిలబస్ అయిపోతుంది, ఓకే ఫుల్ సిలబస్ చెప్పేస్తాము, రివిజన్స్ ఎక్కువ అవుతాయి, ఎక్కువ ఎగ్జామ్స్, ఇదంతా మొత్తం సిలబస్ మీద. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్పార్టన్ అని ఒక బ్యాచ్ ఫామ్ చేస్తున్నాం. ఈ స్పార్టన్ బ్యాచ్ లో నేను స్టూడెంట్ గా ఉంటాను. సో ఈ స్పార్టన్ మీనింగ్ ఏంటంటే ఉడాన్ అంటే వాళ్ళు ఎగురుతారు, వాళ్ళకి హింట్ ఇస్తే సరిపోతుంది. ఈ స్పార్టన్ అంటే ఏంటంటే ఒక మనిషి హైలీ డిసిప్లైన్డ్గా ఉండేవాడు, అండ్ ఒక మనిషి ఎట్లా జీవిస్తాడంటే అన్ని కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి లగ్జరీస్ వదిలిపెట్టి ఉండేవాడిని స్పార్టన్ అంటారు. సో కాబట్టి ఈ బ్యాచ్కి ఆ పేరు పెట్టుకుంటున్నాను. సో ఈసారి నేను 2 బ్యాచ్లు తీసుకోబోతున్నాను. ఇది సెకండ్ స్ట్రాటజీ మేడం. సెకండ్ స్ట్రాటజీ ఐ థింక్ మీకు అర్థమైపోయింది కదా మేడం. రైట్. ఫస్ట్ స్ట్రాటజీనేమో ఏంటంటే నేను వాళ్ళతో కూర్చొని ఏం లేదు నాన్న చూడండి నేను చదువుతున్నాను. సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి మనం ఎక్కువద్దు, ఫస్ట్ ఈ స్టెప్ ఎక్కుదాం, ఎట్టి పరిస్థితులు ఎక్కాల్సిందే, ఎందుకంటే నాకు ఏం రాదు, నేను ఈ స్టెప్ ఎక్కినంటే మీరు ఎక్కగలుగుతారు, ఎక్కుదాం అని చెప్పి ఫస్ట్ 500 స్టెప్ ఎక్కించుకోవాలని చూస్తున్నాను. సో ఇక థర్డ్ స్ట్రాటజీ మేడం, ఇది వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ. ఇదేంటి ఇంపార్టెంట్ అంటే ఎందుకు నా డ్రీమ్ ఫుల్ఫిల్ కావడానికి ఇది బాగా అడ్డం పడుతుంది. ఏంటంటే ఇప్పుడు పిల్లవానికి నేను చెప్తున్నా ఫస్ట్ మంత్ సరే, నెక్స్ట్ మంత్ మారుతాడు, 4th మంత్ మారుతాడు, 3rd మంత్ మారుతాడు, చదువుతాడు అనుకుంటున్నా, కానీ మారట్లేదు మేడం. అట్లాంటి వాళ్ళని నేను 3rd స్టెప్లో ఏంటంటే తీసేయదలుచుకున్నా, స్టూడెంట్స్ని తీసేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మేడం నీకు ABCD రాకున్నా నేను నేర్పిస్తా, ఐఎమ్ రెడీ టు టీచ్ ఈవెన్ దో యూ డోంట్ నో ABCD. A+B² రాదు, రైట్, నో ప్రాబ్లం, నేను నేర్పిస్తా. కానీ యాక్టింగ్ చేసేటోని మనం ఏం చేయలేము మేడం. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే మేడం నా దగ్గర పిల్లలకి స్టూడెంట్స్కి కొద్దిగా ఏం లేదు, నా దగ్గర అడ్మిషన్లు అయిపోతాయో రావు అని చెప్పి నేను ఈ వీడియో చేయట్లేదు మేడం. తెలుస్తుంది. మీకు అది కూడా ప్రూఫ్ ఇస్తాం మేడం, కావాలంటే మీరు వినండి. లాస్ట్ ఇయర్ నా పరిస్థితి, ఇప్పుడంటే 2 బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి 2 బ్యాచ్లు అంటున్నా, ఇంతకుముందు అయితే ఓన్లీ ఒకటే బ్యాచ్ మేడం. ఇక సీట్లు ఇవ్వని వెనక పంపించాను. కాల్ చేద్దామని అనుకున్నాను సార్, దానికోసం అమౌంట్ కోసం లేట్ అయింది సార్. నా దగ్గర యాక్చువల్లీ సీట్లు అయిపోయినాయి, వారం అవుతుంది. అయ్యో అదే ఉండేమని అనుకున్నాను సార్. లేవు సార్, చాలా లిమిట్ చేసి లిమిటెడ్ కదా మన 50. అదే 50 అయిపోయినాయి. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఎక్కడన్నా ఉంటే చూడండి, నెక్స్ట్ ఇయర్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటలేండి, సరే సార్. ఏమనుకోకండి సార్ కొద్దిగా. పర్లేదు సార్, అది మరి కాలేజీ సిద్ధాంతం కదా అది. అదే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో స్టూడెంట్స్ వస్తామంటే ఎవరు సార్ వద్దంటారు అసలు? లేదు, మీరు చాలా డిఫరెంట్ ఉన్నారు. అవును మేడం, చాలా డిఫరెంట్, అందరు అదే అని తిడుతున్నారు మేడం. బట్ వచ్చిన స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదని తీసేయడం అనేది, అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో అది నీట్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అనేది ఇంపాసిబుల్ కదా. తీసేయడము ఎందుకు జరుగుతున్నానంటే వాళ్ళ లోపల భయం ఉండాలి మేడం. ఇప్పుడు మూర్ఖుల్ని పెట్టుకొని నేను ఎంత ఇప్పుడు ఎడారిలో పోయి మనం నూనె తీయాలంటే పాసిబుల్ అవుతుందా? నా ఎయిమ్ ఏంటంటే వాడిని తీయాలని నాకు అసలు ఉండదు. ఇప్పుడు మీరు జెన్యున్గా నేర్చుకుంటుండా లేదా నాకు అర్థమైపోతుంది. మారతాడు అని చెప్పి ఎన్ని రోజులని నేను ఒప్పుకోబట్టగలుగుతాను. కాబట్టి ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ లోపల భయం. అమ్మో ఇక్కడి నుంచి తీసేస్తే నాకు ఎక్కడ కూడా ఇంత మంచి టీచర్లు ఇట్లా కూర్చోబెట్టుకొని చెప్పే వాళ్ళు దొరకరు. మీరు చూసుకోండి మేడం, బయట ఎక్కడైనా అంత ఎవరికి పట్టిలేదు మేడం, ఎంతసేపు సంపాదన అంతే. మంచి బ్యాచ్ స్టూడెంట్ ఉంటారు, వాళ్ళ వరకే మంచి టీచర్లు పెడతారు. కానీ నా దగ్గర A+B² సూత్రం రాని వాళ్ళు కూడా ఇట్లాంటి టాప్ లేయర్ ఫ్యాకల్టీని పెట్టి నేను చేపిస్తున్నాను. నేను చెప్పడం కాదు మేడం, ఫుడ్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఎంత చిన్నదాన్నైనా. ఈవెన్ నేను చెప్తా మేడం డైలాగ్, కార్బన్ అటామిక్ నెంబర్ 6 అని తెలియకుండా నన్ను అడగని నేను నేర్పిస్తాను. అంత నేను రెడీ ఉన్నప్పుడు, నువ్వు రెడీ లేనప్పుడు నా దగ్గర ఎందుకు? సేమ్ ఎఫర్ట్స్ కావాలి వాళ్ళ సైడ్ నుండి. అంతే కదా మేడం, ఒక చేతితోటి చప్పట్లు రావు, ఇద్దరం కలిస్తేనే సౌండ్. రైట్. సో మీ దగ్గర ఆల్రెడీ చదువుకున్న స్టూడెంట్స్ ఇస్రోకి ఇంటర్న్షిప్ కి సెలెక్ట్ అవ్వడము, అంటే ఎయిమ్స్ లో చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా. ఫస్ట్ బ్యాచ్లే మేడం, ఆ పిల్లలు మేడం ఒక్కొక్క రోజు 3 ఎగ్జామ్స్ రాశారు. ఇప్పుడు కూడా నా దగ్గర పిల్లలు అందరు గ్రాండ్ టెస్ట్లు ఏదో 10, 12 పెడతారు మేడం బయట ఇన్స్టిట్యూట్లో. నా దగ్గర పర్సనల్గా నాకు ఎన్ని గ్రాండ్ టెస్ట్లు కావాలంటే అన్ని గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. పేపర్లకు కొదవే లేదు, ఒక్కొక్కరు 75, 100 గ్రాండ్ టెస్ట్లు రాస్తారు. ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు ఒక్కరోజు రాసుకున్న 2.5 నెలలు పడతాయి మేడం నా దగ్గర ఉన్న పేపర్లు కంప్లీట్ చేయడానికి. ఆ లెవెల్లో ఇప్పుడు కూడా మీరు స్టూడెంట్స్ తోటి మాట్లాడడానికి కావాలంటే. ఇంకోటి ఏంటంటే నా దగ్గర వచ్చిన పేరెంట్స్ని ఫస్ట్ నా ఆఫీస్లోకి తీసుకొచ్చి నేను మాట్లాడలేదు ఇంతవరకు నేను పాంప్లెట్ డిజైన్ చేయలేదు, ఎవరికి టెలికాలింగ్ చేయలేదు,
ఒకవేళ నేను వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే కూడా కాల్ బ్యాక్ కూడా ఉండదు నా దగ్గర. కాల్ బ్యాక్ చేసి ఏమైంది సార్ అడ్మిషన్ ఎప్పుడు వస్తారు కూడా నేను అడగను. ఈ విషయం మీరు పిల్లల్ని కూడా అడగండి. సో ఎంతసేపు ఉన్నా మౌత్ పబ్లిసిటీ తోటే నాకు నిండిపోతున్నారు. నా దగ్గర మళ్ళా ఈ ఏరియా అని అడగండి, ఆ ఏరియా పిల్లలు ఉన్నారు. నేనే షాక్ మేడం. ఇగో పూనా, ఇంతకు ముందేమో హర్యానా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఇప్పుడైతే పూనా నుంచి ఉన్నారు. ఈవెన్ ఒక అమ్మాయి ఒడిస్సా నుంచి ఉంది. ఈవెన్ ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి మేడం, బై బర్త్ వాడు మొత్తం ఆస్ట్రేలియానే. సో లాస్ట్ 1-2 ఇయర్స్ అవుతుంది ఇండియా వచ్చి. వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఎక్కడనో వేసుకున్నారు. వాడికేమో డాక్టర్ కావాలని కళ, మొత్తం డ్రీమ్ అంతా పోయి వాడు డిప్రెషన్లోకి పోయాడు. పోతే వాళ్ళ పేరెంట్స్కి ఎవరో చెప్పారంట, మీ బాబుని పర్సనల్ కూర్చోబెట్టుకొని చెయ్యాలి అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళు ఎక్కడ కూడా బయటికి రారు. ఈవెన్ మీరు వచ్చిరుగా మేడం బాట్సింగర్, ఒక్క బోర్డు అన్న చూసిరా? అస్సలు లేదు, ఇక్కడ ఉందని వెతుక్కుంటూ వచ్చాం మేమే. అంతే, నేను చెప్తున్నా, ఒక్క బోర్డు కూడా పెట్టాను. ఎందుకంటే మేడం నా చిన్న బిల్డింగ్, నాకు లిమిటెడ్ స్ట్రెంత్ కావాలి, వాళ్ళని సక్సెస్ చేయాలి. దీంట్లో ఈ డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ అందరినీ మనం ఏర్పరేసుకోవడం బెటర్ అనిపించింది మేడం. సో కాబట్టి అది చెప్పిన తర్వాత వాడు ఇక్కడికి వచ్చిండు. నేను ఫస్ట్ ఈ ఎన్వైరన్మెంట్కి వాడు తట్టుకుంటాడా అనుకున్నా. వాడు మొత్తం ఏసీలో పుట్టి పెరిగాడు, తట్టుకుంటాడా అనుకున్నా. కానీ మోటివేట్ చేసి అంతా చేసిన తర్వాత 100% వాడు ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే నీట్ ఈసారి మేడం నేను చెప్పాను కానీ ఆల్ ఇండియా ర్యాంక్ అయితే ఈసారి పడబోతుంది నాకు. ఒక అబ్బాయి దొరికిండు, ఫుల్గా షైన్ చేస్తున్నాను. సో ఈ ఆల్ ఇండియా ర్యాంకులు ఇవన్నీ పక్కకు పెడితే మేడం అందరికీ మంచిగా ఒకే చదివిద్దాం. ఇచ్చిన తర్వాత ఏంటంటే బిలో యావరేజ్ వాళ్ళకి సీట్ వచ్చేటట్టు చేద్దాం, ఇది బెటర్. సో ఇది ఏంటంటే థర్డ్ స్ట్రాటజీ కేవలం వాళ్ళ లోపల భయం నింపడం కోసం. ఇప్పుడు అంటే ఇమీడియట్గా ఇప్పుడు 1 రోజులనే 2 రోజులనే తీసేయడం అట్లా కాదు మేడం. ఒక 2 months వరకు ఓపిక పడతాం. ఇంకా తర్వాత కూడా నేను ఓపిక పట్టాలంటే అది అనవసరమైన విషయం కదా మేడం. సో కాబట్టి ఇంకా చాలా ఉన్నవి, నేను చెప్తున్న మెయిన్ స్ట్రాటజీస్ ఇవి మేడం. రైట్ సార్, మీ స్ట్రాటజీస్ అర్థమయ్యాయి. మీ సైడ్ నుండి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, స్టూడెంట్స్ దగ్గర నుండి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. నాకు కావాలి మేడం, స్టూడెంట్ బాగుపడాలి, ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోవాలి. రైట్ సార్. సో ఈ ఇయర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ ఇయర్ 20+ వస్తాయి కానీ తగ్గవు మేడం. మొన్న రాసినప్పుడు రీనీట్ పెట్టక ముందే నాకు 20 members ఆల్రెడీ సెలెక్టెడ్. 560, 600 చెప్పేసి మార్క్స్ వచ్చేసినాయి. 20 మినిమం వచ్చినాయి. రీనీట్ పెట్టడం వల్ల కొంతమంది బార్డర్లో పోయారు మేడం. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి మేడం నా దగ్గర చదివిన అబ్బాయి 2 marks తోటి MBA సీట్ మిస్ అయింది. ఇట్లా బార్డర్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు పిలిపించుకొని మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చినాను, కొన్ని చాప్టర్లు మళ్ళీ మంచిగా చేయించాను. కాబట్టి 22, 23, 25 వరకు వెళ్తుంది అనుకుంటున్నా. కానీ ఇక అవన్నీ గొప్పలు చెప్పడం కాదు మేడం. నేను గొప్పవాడిని ఎప్పుడు అంటే నాకు బిలో యావరేజ్ వాళ్ళు నా మాట వినకుంటే నాకు సంబంధం లేదు. కానీ విన్న తర్వాత కూడా సీట్ రాలేదంటే నేను వేస్ట్. రైట్, అంటే మీకు అర్థమైందా మేడం నేను చెప్పింది? నా బాబుగా ఆ స్టూడెంట్ నా మాట విని నేను చెప్పింది చేసి ఒక్కటే మేడం, నేను లెమ్మంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, చాలా నాకు వేరే చెప్పింది చేస్తే చాలా 10 months. ఎందుకంటే మేడం నర్స్ ఏ కూడా బాబుకి ABCD ఆల్ఫాబెట్ ఏ కూడా చిన్నప్పుడు 3 సంవత్సరాలప్పుడు కూడా మేము స్కూల్కి పోయేది, పట్టరాని చేతులతోటి ఏ అని దిద్దితే వచ్చింది మేడం. అట్లా ఆ బాబు స్టూడెంట్ నర్సరీ, LKG, UKG, 1st to 10th మొత్తం 13 సంవత్సరాలు మేడం. అతనే స్కూల్కి వెళ్ళిండు, అతనే హోంవర్క్లు రాసిండు. ఓకే, బాబు కావచ్చు పాప కావచ్చు, వాళ్ళే హోంవర్క్లు చేసిరు. ఎంతమంది టీచర్లతో తిట్లు తిని ఉంటారు, ఎంతమందితో టన్నులు కూడా తిని ఉంటారు, ఎన్ని నోట్స్లు అయిపోయినాయి, ఎన్ని పెన్నులు, ఎన్ని పెన్సిల్. మరి 13 సంవత్సరాల కష్టం దేనికి చేసిరు అంటే ఫ్యూచర్ బాగుంటుంది. మరి ఫ్యూచర్ టర్నింగ్ పాయింట్ ఏది? నా దగ్గర వచ్చిందే టర్నింగ్ పాయింట్. రైట్. ఇప్పుడు కాబట్టి అంటే ఈ 13 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలన్నా వద్దా మేడం? ఇవ్వాలి. దేవుడి దగ్గర నుంచి గుంజుకోవాలంటే మన కష్టం కూడా ఉండాలి. ఇది పిల్లవాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అప్పుడు. ఇంకొకటి కూడా చెప్తున్నా మేడం, ఇప్పుడు మీరున్నారు మేడం, తల్లిదండ్రులు కూడా ఎంత ఇదిగా ఉంటారంటే మేడం, టర్నింగ్ పాయింట్ కదా మేడం. ఇప్పుడు మా బాబు డాక్టర్ అవుతాడా కాడ, ఇంజనీర్ అవుతాడా కాడ, ఎంత టెన్షన్లో ఉంటారంటే ఈ పిల్లలకి ఇవి ఏం పట్టుండవు మేడం. అసలు ఎట్లా నెగ్లెక్ట్ చేయబుద్దో కూడా అర్థం కాదు. మీకు ఇంకో విషయం కూడా చెప్పనా మేడం, ఒకవేళ మనకి లోకంలో పేరెంట్ నీట్ ఎగ్జామ్ రాస్తే డాక్టర్ సీట్ కొట్టుకుంటే అది బాబుకి కూడా వర్తిస్తుంది అంటే మీరైనా మేమైనా చదువుతామా మేడం? ఎంత ఘోరంగా చదువుతాం చెప్పండి మేడం. వదిలిపెట్టకుండా చదువుతాం. కానీ మనకు ఆ ఛాయిస్ లేదు. కాబట్టి వాళ్ళే చదవాలి, మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ కోసమే. ఇది కూడా అర్థం చేసుకున్నప్పుడు ఇక నా దగ్గర ఎందుకు మేడం ఆ బాబు కావచ్చు పాప కావచ్చు, ఇంకేం అవసరం. అందుకే 2 నెలలు నేను బుజ్జగిస్తా. ఇక కావాలంటే మేడం చేతులు కూడా పట్టుకుంటా మేడం, వాడు చదవాలి అంతే, బాగుపడాలి. ఇది మేడం స్ట్రాటజీ.
బట్ నిజంగా అంటే మీరు చెప్తుంటే ఇంత ఆలోచిస్తారా నాకు అని చాలా అనిపిస్తుంది. ఉంది మేడం లోపల కసి. అట్లాంటి వాళ్ళు దొరికిన వాళ్ళు షైన్ అవుతున్నారు మేడం. అసలు యావరేజ్ లాస్ట్ ఇయర్ అయితే మేడం నా దగ్గర 80 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఎంబీఏ సీట్ కొట్టుకొని పోయారు. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఎంతమంది ఉస్మానియాలో, గాంధీలో, ఎయిమ్స్లో ఫుల్ సంతోషకరమైన విషయం. వాళ్ళని చూసుకొని సంతోషపడుతుంటా వీళ్ళకి ఎందుకు రాలే అని బాధపడతా. సో మొత్తానికి అలా జరిగిందంటే మీ జర్నీ కూడా చాలా చాలా ఈ ఇంట్రెస్టింగ్ 6 గా years ఉంది. అండ్ నుంచి చాలా అనుభవిస్తున్నా మేడం. ఈ నార్మల్ స్టూడెంట్ తోటి నా జర్నీ చాలా దాంట్లో ఏంటంటే మజా కూడా వస్తుంది మేడం. అంటే హ్యాపీనెస్ అనిపిస్తుంది. చదవని వాళ్ళని చూస్తున్నంతసేపు ఫుల్ ఇరిటేషన్ వస్తుంది. వాళ్ళు తపన పడి చదువుతున్న వాళ్ళని చూస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది. రైట్. అది మేడం. సో మీరు కూడా చాలా తెలుసుకున్నారు ఈ జర్నీలో. అండ్ మొత్తానికి మీరు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ముందు టాప్ లేయర్ చదివించిన కాబట్టి 100 బిలో ర్యాంక్స్ కాబట్టి వాళ్ళకి అంత చెప్పేది ఉండదు మేడం. క్లాస్ చెప్పినామంటే పురుగులు తిన్నట్టే తినేస్తారు పుస్తకాలు. వీళ్ళేమో మనం ముందల పెట్టి కానీ అంటే జరగడు. సార్ మీరు చెప్పిందంతా చూస్తుంటే ఇంత జెన్యూన్ గా ఉంది. అండ్ ఫైనల్ ఈ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కి మీరు ఏం కన్వే చేద్దాం అనుకుంటారు? లాస్ట్ అండ్ ఫైనల్గా స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాన్న మీరు ఎవరైనా రండి కానీ ఒక కసితోటి రండి. నేను ఇక్కడికి వస్తే మీరు ఊహించనంత తపనతోటి మిమ్మల్ని డాక్టర్ చేస్తా. ఒకటి. రెండోది ఏంటంటే మేడం పేరెంట్స్కి చెప్పబోయేది ఏంటంటే, ఒక తల్లి పిల్లవాడిని ఏ విధంగా అయితే ప్రేమిస్తుందో అంత ప్రేమ నేను ఇస్తాను ఇక్కడ ఆ స్టూడెంట్స్కి. రెండోది, ఒక తండ్రి ఏ విధంగా రక్షణ కల్పిస్తాడు, ఏ విధంగా దండిస్తాడో అది చేస్తాను. ఒక తల్లిలాగా ప్రేమిస్తాను, తండ్రిలాగా రక్షణ ఇస్తాను, అండ్ దండించే టైంలో దండిస్తాను. మూడవది ఏంటి అంటే ఒక ఉపాధ్యాయునిలాగా బోధిస్తాను. ఓకే, మంచి బోధన ఇస్తాను టీచర్లతో ఉపాధ్యాయునిలాగా. ఇక నాలుగోది పచ్చిగా చెప్తున్నా మేడం, ఒక స్టూడెంట్ లాగా మీ క్లాస్మేట్ లాగా ఉండి మీతోటే నేను ప్రిపేర్ అవుతాను. ఇది నేను చెప్పదలుచుకున్నాను పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి మేడం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం. స్టూడెంట్స్తో మాట్లాడే టైం ఏందనుకుంటా లీవ్ సార్. థ్యాంక్ యూ. ఆల్వింగ్స్ ఐఐటి అండ్ నీట్ అకాడమీలో మనం ఉన్నాం అనమాట. సో స్టూడెంట్స్ ఏంటి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అప్కమింగ్ ఎగ్జామ్స్ కి, వాళ్ళ దగ్గరే మాట్లాడదాం. హలో, హౌ యూ? ఫైన్. సో ఏ ప్రిపేర్ అవుతున్నావు? నీట్ లాంగ్ టర్మ్ అన్నావు కదా, సో ఎలా ఉంది ప్రిపరేషన్ ఇక్కడ? ప్రిపరేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. అండ్ టీచర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కటి క్లారిఫై చేస్తారు. ఓకే. అండ్ మనకు ఎగ్జామ్స్ తర్వాత ఏమైనా క్వశ్చన్ పేపర్ డిస్కషన్స్ కానీ, ఎర్రర్ అనాలిసిస్ కానీ మంచిగా డౌట్ క్లియర్ చేస్తారు. అండ్ కొన్ని కాలేజెస్లో ఫిజిక్స్ అంటే ఫోబియా ఉంటుంది, భయపడతారు కదా. ఈ కాలేజ్లో అయితే అసలు అలాంటి భయమే ఉండదు, మంచిగా ఫిజిక్స్ నేర్చుకోవచ్చు. ఓకే. సో బుక్ చూస్తుంటే కంప్లీట్ గా మొత్తం హైలైట్ చేసి రాసుకున్నట్టుగా ఉంది. ఎలా ఉంది ప్రిపరేషన్? అంటే అంత డెడికేటెడ్ గానే లాంగ్ టర్మ్ కాబట్టా? ఓకే, ఓకే. సో సబ్జెక్ట్ వైజ్ చూస్తుంటే బయాలజీ, అలాంటి జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రతిదీ కూడా సబ్జెక్ట్ వైజ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఇక్కడ? సబ్జెక్ట్ వైజ్ ఫ్యాకల్టీ అంటే బాటనీ, జువాలజీ ఫ్యాకల్టీ అయితే మంచిగానే నడుస్తుంది. కెమిస్ట్రీ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ మా యాసిన్ సార్ చెప్తారు. ఆయన చెప్తే ఇంకా క్వశ్చన్స్ నీట్లోనే వస్తాయి. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అయితే కిషోర్ సార్ ఉంటారు. కిషోర్ సార్ మంచిగా చెప్తారు. ఫిజికల్ కెమిస్ట్రీ అంత భయం ఉండదు. ఇంకా ఫిజిక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మంచిగా డౌట్స్ క్లారిఫై అన్ని చేస్తారు. ఓకే. అండ్ మా అన్వర్ సార్ ఉన్నారు. ఏమైనా సిక్ ప్రాబ్లం అయినా, ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా సార్ మంచిగా కేర్ తీసుకుంటారు. ఓకే, నైస్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ యాసిన్ సార్ టీచ్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఎలాంటి, ఎందుకంటే అదే మెయిన్, చాలా కెమిస్ట్రీ అంటేనే చాలా ఎక్కువగా మీరు అన్నట్టుగా ఫిజిక్స్ ఎలా ఫోబియా ఉంటుందో కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఎక్కువగా భయపడుతూ ఉంటారు స్టూడెంట్స్. అలాంటి ఏం భయం అవసరం, మా యాసిన్ సార్ ఉండగా అలాంటి భయం ఏం అవసరం. ఓకే. సో సార్తో ఇందాక మాట్లాడినప్పుడు చెప్తున్నారు స్టూడెంట్స్ని అడగండి, వాళ్ళ దగ్గరనే తీసుకోండి ఎలా ఉంది ఏంటనేది. అండ్ పేరెంట్స్ కూడా డైరెక్ట్ వచ్చి స్టూడెంట్స్ దగ్గరే మీ దగ్గరే మాట్లాడతారంట కదా, నిజమేనా? నిజమే. మా దగ్గర మంచిగా మాట్లాడి తర్వాత సార్ దగ్గర అడ్మిషన్స్ తీసుకోవాలా వద్దాం ఫస్ట్ మా దగ్గరే మాట్లాడతారు, పేరెంట్స్ అయినా ఎవరైనా. ఓకే, రైట్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? కడప, రాయచోటి. కడప. అక్కడ చాలా కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి త్రూఅవుట్. అంటే ఇంత దూరం వచ్చి చదువుకోవడానికి ఎలా తెలిసింది దీని గురించి మీకు? అంటే మేము కూడా ఇది యూట్యూబ్లో చూసే వచ్చాము. యూట్యూబ్లో ఈ ఆల్వింగ్స్ కాలేజ్ స్టడీస్, ఫుడ్ గురించి అయినా అంతా మంచిగా ఉంటుంది, ఫ్యాకల్టీ కూడా మంచిగా ఉంటుంది. రైట్. అవన్నీ చూసే ఇక్కడికి వచ్చాము. ఓకే. సో వచ్చినప్పుడు అంటే చూసినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది డిఫరెన్స్? ముందు ఎక్స్పెక్టేషన్స్ చూసినాక ఇది రియల్ ఫేక్ అని అనుకున్నాము. తర్వాత ఇక్కడికి వచ్చాక ఈ ఫేక్ కాదు, రియల్ మంచిగా అనిపించింది. ఓకే. సో ఇప్పుడు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి హౌ కాన్ఫిడెంట్ అయ్యూ? కాన్ఫిడెంట్, కొడతాం సీట్ అయితే. అబ్బా, వాళ్ళకి సజబ్ గట్టిగా సీట్ కొడతావా? కొడతాను. వాట్స్ యువర్ నేమ్ అండ్ ఏ ఇయర్ చదువుతున్నావు? హారిక, సెకండ్ ఇయర్ బైపీసీ. ఓకే. సో సెకండ్ ఇయర్ అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. ఎలా ఉంది ఇక్కడ ట్రైనింగ్ అంతా, సిలబస్ అంతా కవర్ చేయడం అదంతా? చాలా బాగుంది. లైక్ ఫస్ట్ ఇయర్లోనే మాకు బయో కెమిస్ట్రీ సిలబస్ అయిపోయి మొత్తం
ఇప్పుడు మొత్తం ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేసి, అంటే ముందున్న వాళ్ళు కొంచెం స్టార్టింగ్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ భయపడతారు కదా, ఓకే అలా కాకుండా ఇప్పటి నుంచి ఫుల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రిపేర్డ్ చేయడానికి ఫుల్ Okay. ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. రైట్. భయం పోయిందా మరి? ఫుల్ ఓకే. పోయింది. ఏంటి కాన్ఫిడెన్స్ అంటే స్ట్రెంగ్త్ సబ్జెక్ట్ ఏంటి నీకు? టీచర్స్ టీచర్స్ హెల్ప్, ఓకే. సో ఎలా టీచ్ చేస్తారు ఓవరాల్ గా అంటే సబ్జెక్ట్ వైజ్ చూస్తే? ఫ్రెండ్లీ మేనర్లు ఉంటారు, ఎన్నిసార్లు డౌట్ అడిగినా చిరాకు పడకుండా, లైక్ కూల్గా పర్సనల్ కేర్తో చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో ఇందాక యాసిన్ సార్ మాట్లాడుతూ అన్నారు మేమైతే ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాము, స్టూడెంట్స్ దగ్గర నుండి అంతే ఎఫర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి, టైం పాస్ చేయకుండా వాళ్ళు చదవాలి అని. ఎలా ఉంది ఇక్కడ అంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్? యాజ్ అ స్టూడెంట్ గానే చెప్పు. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. లైక్ స్టడీ అవర్స్ మేము చదువుకుంటాం, ఏదైనా హెల్ప్ ఉన్నా అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. ఓకే. ఎలా ఉంటాయి క్లాసెస్? ఎలా రన్ అవుతాయి? అండ్ స్టడీ అవర్స్ ఎవ్రీడే ఉంటాయి? ఎవ్రీడే స్టడీ అవర్స్ ఉంటాయి. ఓకే. డ్యూరేషన్ ఎంతసేపు ఉంటుంది? 1.5 hours. ఓకే. సో సబ్జెక్ట్ అంటే ఇంత ఎక్కువ ఉంటుంది కదా, వాస్ట్ సిలబస్ కదా, సో అవన్నీ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది యూజువల్లీ మాకైతే ఫస్ట్ ఇయర్లో అయిపోయింది. లైక్ తొందరగా కంప్లీట్ చేయకుండా మాకు అర్థమయ్యే వేలో స్లోలీ ఫ్రెండ్లీ మేనర్లో మాకు అర్థమయ్యేటట్టు తొందరగా కంప్లీట్ చేసారు. ఓకే. మాకు అర్థమయ్యి ఇప్పుడు మేము మళ్ళీ గ్రాండ్ టెస్ట్, క్యుములేటివ్ టెస్ట్ అలా రాసి భయం లేకుండా నీట్ రాయాలి అని చెప్పేసి ప్రిపేర్ చేస్తాం. నీట్ రాయడానికి చాలా నీట్ గా ప్రిపేర్ అవుతున్నారు. Yes. ఓకే. సో గ్రాండ్ టెస్ట్ కూడా అంటే యూజువలీ ఒక గ్రాండ్ టెస్ట్ కి ప్రిపేర్ అవుతుంటే అప్పుడు రెడీగా లేకపోతే నెక్స్ట్ దానికైనా మంచిగా ప్రిపేర్ అవుదామని అనుకుంటారు, బట్ ఇది కొంచెం లైట్ తీసుకుంటూ ఉంటారు స్టూడెంట్స్ లో, ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. సో మీరు అలానేనా? లేదు. లేదా అప్పటికప్పుడు అది ఎగ్జామ్ పక్కా ఫినిష్ చేయడానికి? ఓకే. సో మాక్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారు? ప్రతి వీక్ కండక్ట్ చేస్తారు. సండేస్ పార్ట్ టెస్ట్, లెసన్ వైజ్, మళ్ళీ క్యుములేటివ్, మళ్ళీ యూనిట్ వైజ్ ప్రతి చాప్టర్స్ కి ఉంటుంది టెస్ట్. ఓకే. సో నీట్ అంటే ఒక భయం క్రియేట్ అయింది లాస్ట్ టైం పేపర్ లీక్ అవ్వడం వల్ల కూడా కావచ్చు అది. సో ఇప్పుడు మీరు రాస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంది దానికి ప్రిపరేషన్ లో? భయం లేకుండా ఈజీగా కాన్ఫిడెంట్ గా సీట్ కొట్టాలి అని చెప్పేసి రాయాలి. రైట్. సో ఎక్కడ నుండి ప్రాపర్ ఎక్కడ? నల్గొండ. నల్గొండ నుండి ఎవరు చెప్తే వచ్చావు ఇక్కడికి? యూట్యూబ్, మా డాడీకి రిలేటెడ్ వాళ్ళు చాలా మంది కాలేజ్ సజెస్ట్ చేశారు. రైట్. సో వచ్చినప్పటికీ అంటే ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిందంటావా? ఎక్స్పెక్టేషన్స్ కి మించే ఉంది. ఓ. సో నువ్వు కూడా ఎక్స్పెక్టేషన్స్ కి మించి మరి ప్రిపేర్ అవుతున్నావా? Yes. రైట్. సో హౌ కాన్ఫిడెంట్ అయ్యూ ఎగ్జామ్ కి? పక్కా సీట్ కొట్టాలి. ఓకే. సో ఏం డాక్టర్ అంతే? ఎస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యూచర్ డాక్టర్స్ మనతో పాటు ఉన్నారనమాట. సో వాట్స్ యువర్ నేమ్? జస్మిత. నిహారిక. ఓకే. ఎక్కడ నుండి వచ్చారు? వైజాగ్. ఒడిషా. ఒడిశా. ఓకే. సో పక్కన పక్కనే కొంచెం. ఓకే. ఎలా ఉంది? ఎలా తెలుసుకున్నారు మీకు కాలేజ్ గురించి? యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాను. ఓకే. మీరు కూడా అంతే? అంతే. రైట్. సో ఎలా అనిపిస్తుంది కంప్లీట్ గా? అంటే ఇప్పుడు ఏ ఏజ్ అవుతున్నారు? ఇప్పుడు లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ కి వచ్చారా? ఓన్లీ లాంగ్ టర్మ్ కి వచ్చారా? Only ఓకే. మరి అక్కడ మిస్ అయింది, ఇక్కడ లాంగ్ టర్మ్ లో మీరు ఏం గెయిన్ చేశారు? అక్కడ వరకు అంటే అక్కడ కవర్ చేసుకోలేకపోయింది, ఇక్కడ కవర్ చేసుకుని ఇక్కడికి వచ్చాక చాలా నేర్చుకున్నాను నేను యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో ఫౌండేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆ 2 years లో నేర్చుకుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్న థింగ్స్ అంటే ఏం చెప్తావు? ఇక్కడికి వచ్చాక కెమిస్ట్రీ నేర్చుకున్నాను, నెక్స్ట్ ఫిజిక్స్, బయో మీద నాకు అంత గ్రిప్ లేకుండే. 3 subjects నేను ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నా ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకే. సో ఇప్పుడు జస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యావు అంతే? అంతే. ఓకే. రైట్. సో మీ ప్రిపరేషన్ ఎలా? బాగానే ఉంది. ఓకే. ఎలా ఉంది అంటే టీచింగ్ ఎలా అనిపిస్తుంది? ఫ్యాకల్టీ వైజ్ కానీ అంటే క్లాసెస్ కండక్ట్ చేయడం కానీ? సూపర్ ఉంటుంది, బాగా చెప్తారు, ప్రతిదీ అర్థమవుతుంది, క్లారిటీతో టీచ్ చేస్తారు. ఓకే. సో ఇంటర్ వేరే దగ్గర చేసి ఇక్కడ లాంగ్ టర్మ్ కి వచ్చావు? లేదు, నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే. ఓకే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. రైట్. రైట్. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ కోర్సెస్ కానీ అంటే కంప్లీట్ గా అంటే మాకు ప్రిపరేషన్? ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చారు, అండ్ సెకండ్ ఇయర్కి నీట్కి బాగా ప్రిపేర్ అయ్యేటట్టు అన్ని ఎగ్జామ్స్ పెట్టి టీచింగ్ చేసి ఓకే. ఓకే. సో యాసిన్ సార్ చెప్తున్నారు అంటే యావరేజ్ కానీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కి కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది మా దగ్గర, ఎందుకంటే చదువుకునే వాళ్ళు ఎలాగైనా చదువుకుంటారు, వాళ్ళకి మేము జస్ట్ కొంచెం హెల్ప్ చేస్తే సరిపోతుంది, సపోర్ట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి. నిజమేనా సార్ చెప్పింది? నిజమే. ఓకే. నిజం చెప్పాలంటే నేను ఒక యావరేజ్ స్టూడెంట్, ఇక్కడికి వచ్చాకే నేను నేర్చుకొని పర్లేదు ఒకలా ఉన్నాను. ఓకే. సో జీల్ అయితే ఉంది కాబట్టి హెల్ప్ అవుతుంది మీకు. రైట్. సో ఏం బెటర్మెంట్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత? కెమిస్ట్రీ అయితే నాకు అసలు ఏం రాదు, బేసిక్స్ నుంచి అసలు ఏం రాదు, ఫుల్ జీరో. కానీ ఇక్కడికి వచ్చాక యాసిన్ సార్ హెల్ప్ వల్ల ఆర్గానిక్ నేర్చుకున్నాను, ఫిజికల్ నేర్చుకున్నాను, ఇన్ఆర్గానిక్. ఓకే బెటర్, అప్పుడు మీద చాలా బెటర్. ఓకే. సో యూజువలీ బైపీసీ చదువుతున్న స్టూడెంట్స్ అంటే కొంచెం మ్యాథ్స్ లో లాగింగ్ ఉంటారు, కష్టం వీళ్ళకి. ఫిజిక్స్ లో వచ్చే కొంత మ్యాథ్ కూడా కష్టమే అని అంటారు కదా, సో అది ఎట్లా పికప్ అయ్యారు? నాకు మ్యాథ్స్లో లిటరలీ చెప్పాలని నాకు మ్యాథ్స్లో ప్రాబ్లం లేకుండే,
కానీ ఫిజిక్స్ కొంచెం భయపడుతుండే. ఇక్కడికి వచ్చాక ఫిజిక్స్ కూడా ఇంప్రూవ్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ కాబట్టి రైట్. ఇంప్రూవ్ అయింది. ఓకే, సో యూజువలీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నా మన కాన్సెప్ట్ క్లారిటీ ఉంటేనే వస్తుంది కదా అది కూడా. ఓకే, సో ఫిజిక్స్ లో చాలా టాపిక్స్ ఉంటాయి, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కవర్ చేయడానికి టైం సరిపోతుందా ఇక్కడ లాంగ్ టర్మ్ లో స్పెషల్లీ? సరిపోతుంది. ఓకే, ఎంతవరకు కవర్ అయింది ఇప్పటి వరకు? ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయాయి. ఓకే, సో జస్ట్ మీరు రివైజ్ చేయడం ఒకటే మిగిలింది. రైట్, సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అండ్ హౌ కాన్ఫిడెంట్ అయ్యూ? వస్తుందని అనుకుంటున్నా. ఓకే, సో పేరెంట్స్ కి ఏం చెప్తారు? యూజువలీ పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు చెప్తారు కదా. ఐఎమ్ ట్రైడ్ మై బెస్ట్, ఈ 2 years లో చాలా కష్టపడ్డాను, వస్తుంది అనేసి కాన్ఫిడెంట్గా చెప్తాను. ఓకే, మీ స్ట్రెంగ్త్ సబ్జెక్ట్ ఏంటి? మా స్ట్రెంత్ సబ్జెక్ట్ బయాలజీ. ఓకే, నైస్. సో ఆల్ వింగ్స్లో కంప్లీట్గా కోచింగ్ కానీ ట్రైనింగ్ కానీ లేదంటే నెక్స్ట్ ఫ్యూచర్ డాక్టర్ అవ్వడానికి కావాల్సిన అన్ని థింగ్స్ ఉన్నాయనేది మాకు అది అర్థమైంది. బట్ కమింగ్ టు హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఫుడ్ కానీ, సో ఆ విషయంలో ఎక్కడైనా కొంచెం ఏదైనా కాంప్రమైజ్ అవుతున్నారా? లేదు, అలాంటిది ఏం లేదు. మిగతా హాస్టల్స్ తో పోల్చుకుంటే అక్కడ జైల్లో ఉన్నట్టు అదంతా ఉంటది. ఇక్కడ అలా ఏం లేదు, మొత్తం ఫ్రీడమ్. ఫుడ్ అయితే చాలా బెటర్. ఓకే, అండ్ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ కూడా మంచిగా ఉంది కాబట్టి ఇంత స్పేషియస్ గా ఇంత కామ్ గా ఎక్కడ దొరకదు యూజువలీ సిటీస్ లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు అండ్ ఎక్కడ నుండి? సాహిర్ ఫ్రమ్ కడప. ఓకే, ఏ ఇయర్ చదువుతున్నావు ఇప్పుడు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో ఏంటి హౌ కాన్ఫిడెంట్ అయ్యూ? నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు కదా, సో ఎలా ఉంది? వీకెండ్ మార్క్స్ బట్టి ఇంప్రూవ్ అవుతున్నాం. ఓకే, దాన్ని బట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ బికమ్ ఏ డాక్టర్ ఓకే. ఇన్ ఫస్ట్ అటెంప్ట్. వావ్, ఫస్ట్ అటెంప్ట్. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది అసలు? ఇక్కడ వీళ్ళు ఇచ్చే సపోర్ట్ బాగా సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయి బాగా చెప్తారు. ఓకే, అంటే ఫస్ట్ సిలబస్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు ఓవరాల్ కరికులం ఎలా అనిపించింది ఇక్కడ? వెరీ నైస్. సో బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కానీ లేదంటే నెక్స్ట్ ఇప్పుడు నీట్ కానీ డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా యూజువలీ ప్రిపరేషన్లో, సో డిఫరెన్స్ కనిపించిందా? ఓకే, ఎలా ఉంటాయి మాక్ టెస్ట్ కానీ గ్రాండ్ టెస్ట్ కానీ క్యూములేటివ్ అసెస్మెంట్స్ అవన్నీ? వీకెండ్స్ బాగానే ఉంటాయి. స్టాండర్డ్ పేపర్స్ ఇస్తారు. ఆ వీకెండ్ మార్క్సే మన ర్యాంక్ని డిసైడ్ చేస్తాయి. ఓకే, వీకెండ్లో బాగా పర్ఫార్మెన్స్ అయితే ఫైనల్లో కూడా మనకు బాగా వస్తాయి. ఓకే, సో ఇప్పటివరకు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ మీది? బాగుంది. బాగుందా? నువ్వైతే చాలా బాగా చదువుతావు, స్టూడెంట్స్ అని చెప్తున్నారు ఫ్యాకల్టీ, అవునా? ఓకే, సో యూజువలీ నార్మల్గా సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఫ్యాకల్టీ టీచింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఎక్కడ నుండి వచ్చావు? కడప. కడప. సో కడప నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఏంటి మీరంతా ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చారా ఏంటి? అట్లేం లేదు, ఇది కొంచెం ఫేమస్ అనమాట. ఓకే, సో మీకు ఎలా తెలిసింది కాలేజ్ గురించి? యూట్యూబ్లో చూసి వచ్చారా? ఓకే, సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా మీట్ అయింది మరి కాలేజ్? సేమ్ ఎట్లా చెప్పారో అట్లే ఉన్నాయి. ఓకే, సో ఏ సబ్జెక్ట్ ఎక్కువగా మీ స్ట్రెంగ్త్ అని చెప్తారు? ఫిజిక్స్. ఫిజిక్సా? యూజువలీ ఫిజిక్సే భయపడతారు చాలా మంది, ఫిజిక్స్ని లాస్ట్ చదువుదాంలో అని వదిలేస్తారు కదా. బట్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి కొంచెం ఫిజిక్స్ చేస్తే లాస్ట్కి ఈజీ అవుతుంది. అందరు ఏమంటే ఫస్ట్లో బయో చేస్తుడు, బట్ అట్లా కాకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసి లాస్ట్లో బయో చదివితే కొంచెం ఈజీగా ఉంటుంది, మార్క్స్ కొంచెం ఎక్కువ వస్తాయి. రైట్, అది నీ స్ట్రాటజీయా కాలేజ్ స్ట్రాటజీయా? నా స్ట్రాటజీ. అంటే వాళ్ళు కూడా కొంచెం బాగా సపోర్ట్ చేస్తుడు, ఇట్లా ఏం ప్రెషర్ ఏం పెట్టాడు, నువ్వు ఎట్లా చదువుతావో అట్లే ఉండు అని అంటారు. ఓకే, సో ఇప్పటి వరకు అంటే కంప్లీట్ ఎంటైర్గా కాలేజ్ సంబంధించి లేదంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ లేదంటే హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ ఎలా అనిపించింది రియల్గా చెప్పాలి? చాలా బాగుంది. ఫుడ్ అయితే ముందు చాలా బొక్కగా ఉన్నాయి, ఇక్కడికి వచ్చాకే లావ్ అయినా. అవునా? ఎవరన్నారు? పేరెంట్స్ అన్నారు అలా? సో యూజువలీ పేరెంట్స్ ఏం అడుగుతుంటారు కాలేజ్ గురించి నార్మల్గా? ఇది ఫస్ట్ విషయం ఎత్తిదైతే ఫుడ్ ఎత్తుతారు. ఆ ఫుడ్డే బాగుంది, వాళ్ళకేం బెంగలేదు. ఓకే, సో మొత్తానికి నీ గురించి అయితే అసలే లేదు, బాగా చదువుతున్నావు కాబట్టి. రైట్, సో హౌ కాన్ఫిడెంట్ అయ్యూ? సీట్ కొడతావా? ఎట్లా అనిపిస్తుంది? కొట్టేస్తాను. ఓకే, సో లాస్ట్ టైం చూసుకుంటే మనకు సార్ ఎక్స్పెక్టేషన్స్ అయితే 100% అంటారు యూజువలీ యాసిన్ సార్. సో ఆ 100% రిజల్ట్స్లో ఇప్పుడు స్టూడెంట్స్ని అలానే తయారు చేస్తున్నాము. లాస్ట్ టైం అయితే 40 మెంబర్స్లో 15 మెంబర్స్కి సీట్స్ వచ్చాయన్నారు, నిజమేనా? నిజమే. ఓకే, సో ఇప్పుడు ఆ నెక్స్ట్ నెంబర్లో నువ్వు కూడా ఉండబోతున్నావు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. యూజువలీ క్లాస్లో కొంతమంది బాగా టాపర్స్ బాగా చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది బ్యాక్ బెంచర్స్ అల్లరి చేసే వాళ్ళు ఉంటారు. సో ఈ రెండు మిక్స్ చేస్తే ఈ అబ్బాయి అనమాట. సో అల్లరికి అల్లరి చేస్తాడు అండ్ అంతే బాగా చదువుతాడు కూడా. మీ పేరు? అనిల్ నాయక్. ఓకే, సో ఎక్కడ నుండి? అనంతపురం. ఏ ఇయర్ ఇప్పుడు? లాంగ్ టర్మ్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్ చేస్తున్నావు, సో నీట్ కి ప్రిపేర్ అవుతున్నావు. సో ఎలా ఉంది అంటే కంప్లీట్ గా నువ్వు అల్లరి చేసి మిగతా డిస్ట్రాక్ట్ చేస్తావా లేదంటే ఏంటి? అందరికీ చదివిస్తాను, మంచిగా నవ్విస్తాను, అంటే మంచి చదువుకుంటారు అందరూ. ఓకే, సో ఇంటర్ వేరే దగ్గర చేసి వచ్చావు కదా, ఇక్కడ నీట్కి వచ్చావు. సో అక్కడ లేనిదేంటి, ఇక్కడ ఉన్నదేంటి? అక్కడ ఎక్కువ స్ట్రెస్ చేస్తారు, అంటే సరిగ్గా సబ్జెక్ట్ చెప్పారు.
ఇక్కడ మంచి సబ్జెక్ట్ చెప్తారు, మంచి ఫ్యాకల్టీ ఉంది, అవునా? మంచి వాడుకోవచ్చు, ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటారు, అంటే మనకి ఏ విధంగా సహాయపడతారు ఫ్యాకల్టీ. ఓకే. సో బయట కూడా సబ్జెక్ట్ ఎందుకు చెప్పరు అంటే అక్కడ కూడా టాప్ ఫ్యాకల్టీ ఉంటారు కదా? అంటే అన్ని దాంట్లో ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ చెప్తారు పేరుకి, అక్కడ పోయిన తర్వాత సైన్ చెప్పారు, పిల్లల్ని పట్టించుకోరు. ఇక్కడ పట్టించుకుంటారు పిల్లలు, జస్ట్ చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడ. అంతే. ఇక్కడ అలా కాదు, సార్ దగ్గర మన దగ్గరకు వచ్చి అర్థమైందా లేదా కనుక్కుంటారు డీటెయిల్స్గా. ప్లస్ ఇంకోటి ఏమంటే అన్ని వేరే కాలేజ్ పోల్చుకుంటే బెస్ట్ కాలేజ్. ఓకే. చైతన్య నారాయణతో పోల్చుకుంటే బెస్ట్ ఇది. ఓకే. ఫుడ్ విషయంలో కానీ దేంట్లో అయినా. ఓకే. సో యాసిన్ సార్ వచ్చి పేరెంట్ లాగా చూసుకుంటాడు, టీచర్ లా టీచ్ చేస్తారు, అండ్ స్టూడెంట్స్ లాగా మీతో కలిసిపోయి కూడా మాట్లాడతారని విన్నాను, నిజమేనా? నిజమే పక్క. ఓకే. అంటే ఎలా తెలుసుకుంటారు ఆయనకి ఫీడ్బ్యాక్ ఏంటి, ఏం ప్రాసెస్ ఏంటి? అంటే సారే మన దగ్గరకు వచ్చి సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా, అంటే నీకు ఎలా ఉంది, అక్కడ ఇక్కడ పోల్చుకుంటే బెస్టా ఓకేనా కాదంటారు. అంటే నాకు ఈ సబ్జెక్ట్ డెవలప్మెంట్ అయింది. ఓకే. నేను ఇంత ముందు 200తో వచ్చాను, మొన్న 500 వచ్చినాయి. ఓ, అంటే అంత ఇంప్రూవ్మెంటా? ఓకే. నీ సైడ్ నుండి ఏం ఎఫర్ట్స్ ఉన్నాయి, ఏం చేసావు, ఎలా ప్రాక్టీస్ చేసావు? మంచిగా, అంటే నాకు కెమిస్ట్రీ బాగొచ్చు, బయాలజీ ఇక్కడికి వచ్చి ఫిజిక్స్ నేర్చుకున్నాను, ఫిజిక్స్ ఫ్యాకల్టీ బాగుంది ఇక్కడ. ఓకే. ఓకే. సో ఏంటి స్ట్రెంత్ సబ్జెక్ట్ అంటే కెమిస్ట్రీనా? కెమిస్ట్రీ. ఓకే. ఇక్కడికి వచ్చి ఫిజిక్స్ నేర్చుకున్నాను. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఫ్యాకల్టీ టీచింగ్, ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్ చెప్పు. బయాలజీ అయితే మంచిగా ఉంది, నార్త్ ఫ్యాకల్టీ మంచిగా చెప్తుండ్రు. ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే గుడ్ అని నేను చూసిన దాంట్లో ఇది బెస్ట్. బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్. కెమిస్ట్రీ ఎట్లా నీ స్ట్రెంత్ సబ్జెక్ట్ కాబట్టి యాసిన్ సార్ అందులోనూ ఆర్గానిక్ కెమిస్ట్రీ టీచ్ చేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆర్గానిక్ మంచిగా నేర్చుకున్నాను. ఇంకా ఇంతకుముందు ఆర్గానిక్ వచ్చేది కాదు, ఇక్కడికి వచ్చి ఆర్గానిక్ నేర్చుకున్నాను. ఓకే. సో గ్రాండ్ టెస్ట్ అవి రాస్తుంటారా? గ్రాండ్ టెస్ట్ రాస్తాను. ఎంత ఫ్రీక్వెంట్ గా కండక్ట్ చేస్తారు? ఈ వీక్లీ వన్స్ ఉంటాయా? సో ఎలా ఉంది పర్ఫార్మెన్స్? మంచిగా వస్తున్నాయి దాంట్లో, అదే కాన్ఫిడెన్స్ నాది. ఓకే. సో సీట్ కొడతావు మొత్తానికి, డాక్టర్ అయిపోతావా? రైట్, థ్యాంక్ యూ. సో మనకు ఆల్ వింగ్స్ లో ఎవ్రీ ప్లేస్ నుండి కూడా స్టూడెంట్స్ ఉన్నారనమాట, త్రూఅవుట్ మన 2 తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే, అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుండి కూడా ఉన్నారని మాట్లాడుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి తిను ఆస్ట్రేలియా నుండి వచ్చాడనమాట. యాష్మిత్ అనే స్టూడెంట్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ వేరే దగ్గర చదివి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్, అండ్ దీనికోసం అని చెప్పేసి ప్రిపరేషన్ కోసం ఇక్కడికి వచ్చారు. ఎందుకని ఈ కాలేజ్ చూస్ చేసుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. సో ఏంటి మీకు ఎలా తెలిసింది కాలేజ్ గురించి, అండ్ వై డిడ్ యూ చూస్ దిస్ కాలేజ్? 2024లో మా అమ్మ వచ్చింది అండ్ షీ టోల్డ్ మీ అబౌట్ ద కాలేజ్. సో ఫ్యాకల్టీ చాలా బాగున్నారు అండ్ స్టడీస్ అయితే చాలా బాగుంది అండ్ దే గివ్ లాట్స్ ఆఫ్ ఫ్రీ టైమ్. సో ఫ్రీ టైంలో లైక్ ఇఫ్ యూ నీడ్ టు క్యాచ్ అప్ ఆన్ సంథింగ్ ఆర్ ఏదైనా చేయబోదు అయితే లైక్ ఏదైనా మిస్ అయిందంటే కవర్ చేసేయచ్చు. రైట్. సో నార్మల్గా ఫ్యాకల్టీ అంటే ఆస్ట్రేలియా నుండి వచ్చా కాబట్టి అక్కడ ఎంటైర్ అట్మాస్ఫియర్ కానీ లేదంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కరికులం కానీ డిఫరెంట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ అనిపించిందా? డెఫినెట్గా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చాక ఇట్స్ మోర్ లైక్ ఫ్రీ. సో యూనో ఏదైనా మిస్ అయితే అది క్యాచప్ అవ్వచ్చు ఆర్ నీ పేస్లో నువ్వు చదువుకోవచ్చు. రైట్. సో సబ్జెక్ట్ వైజ్ ఎలా ఉంది, స్ట్రెంగ్త్ ఏంటి సబ్జెక్ట్స్ లో? స్ట్రెంగ్త్ అయితే లైక్ చాలా తక్కువ ఉంది క్లాసెస్లో, సో దట్ హెల్ప్స్ అ లాట్. ఓకే. అండ్ యా, ఫ్యాకల్టీ ఈస్ వెరీ గుడ్, ఫుడ్ ఈస్ వెరీ గుడ్ యాజ్ వెల్. ఓకే. సో అనుకుంటారు కదా వచ్చి ఇక్కడ అడ్జస్ట్ అవుతున్నాడు, కాంప్రమైజ్ అవుతున్నాడు అని పేరెంట్స్, నిజంగా అలా ఉందా పరిస్థితి, లేదంటే హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, కానీ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. అండ్ యా. ఓకే. సో ఏంటి నీట్కి ప్రిపేర్ అవుతున్నావా? యా. ఓకే. సో నీట్ ప్రిపరేషన్ ఎలా ఉంది, అండ్ ఎంటైర్ సబ్జెక్ట్ వైజ్ కానీ లేదంటే ప్రిపరేషన్లో స్టడీ అవర్స్లో మీరు చదువుకునేది కానీ ఎలా ఫిగర్ అవుట్ చేస్తున్నారు ప్రతిదీ కూడా సబ్జెక్ట్ వైజ్? యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్లో కొంచెం బిహైండ్ ఉండే, సో ఇక్కడికి వచ్చాక సార్ ఒక ప్లాన్ ఇచ్చిండు అండ్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఫాలో దట్ ప్లాన్. సో యా, విల్ సీ హౌ ఇట్ గోస్. ఓకే. ఎందుకని ఫస్ట్ ఇయర్ వేరే దగ్గర చదివి మళ్ళీ ఇక్కడికి సెకండ్ ఇయర్కి వచ్చావు? ఏమైంది, వాట్ వాస్ ల్యాకింగ్? Actually, అక్కడ కొంచెం slow ఉండే and I felt like revision is important. So I came here, classes are happening on time and yeah, I can get more work done here. ఓకే. సో ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి కూడా ఫుల్ ఫోకస్డ్గా ఫుల్ డిసిప్లిన్డ్గా ఉన్నది క్లాసెస్ అంతా రన్ అవ్వడం కూడా. సో వాట్ వుడ్ యూ సజెస్ట్ అంటే అప్కమింగ్ బ్యాచెస్కి కానీ లేదంటే వాట్ వుడ్ యూ లైక్ టు కన్వే టు ద పేరెంట్స్? If you're lacking, it's definitely a good college and you can get more work done in less time. Okay. So yeah. Right. What do you want to tell about Yasin sir? Yasin sir is very good. He's very sweet and he can really like individually for individual students according to them and what they have covered, he can arrange a plan or arrange something specifically just for you. So Right. yeah. Right. Thank you so much and all the best. Yeah, thank you.
సో చూసారు కదా, దాట్స్ అబౌట్ ఆల్ వింగ్స్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ. మీ పిల్లలు కూడా ఫ్యూచర్ డాక్టర్ లేదా ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ అండ్ జెన్యూన్ ప్లేస్. మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటే కనుక కింద మెన్షన్ చేసిన నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.